మనిషి మెదడు గురించి మాట్లాడితే ఇది ప్రపంచంలోనే అత్యంత క్లిష్టమైన ఆర్గానిక్గా భావించబడుతుంది. రోజుకి ఇది సుమారు 70,000 ఆలోచనలు మన మెదడులో వస్తూ ఉంటాయి. వాటిలో మనకు చాలా వరకు గుర్తుండవు. ఎందుకంటే మెదడు అనవసరం లేని సమాచారాన్ని ఆటోమేటిక్గా తొలగిస్తూ ఉంటుంది. ఇదే కారణంగా మనం కొన్ని విషయాలు మర్చిపోతాం, కానీ ముఖ్యమైన విషయాలు మాత్రం గుర్తుంచుకుంటాం. ఇది మన సర్వైవల్ కోసం మెదడు తీసుకునే ఒక తెలివైన విషయం. మీరు నమ్మలేకపోవచ్చు, కానీ మన శరీరంలో ఉన్న బ్యాక్టీరియా సంఖ్య మన శరీర కణాల కంటే ఎక్కువగా ఉంటుంది. ఇవన్నీ హానికరం కాదు. చాలా బ్యాక్టీరియా మన ఆరోగ్యానికి ఉపయోగపడతాయి. ముఖ్యంగా జీర్ణక్రియలో పెద్ద పాత్ర పోషిస్తాయి. మనం తినే ఆహారం సరిగ్గా జీర్ణం కావడానికి ఈ సూక్ష్మజీవులు సహాయపడతాయి. మనం చూస్తున్న ఆకాశం నీలి రంగులో ఉంటుందనుకుంటున్నాం, కానీ నిజానికి ఆకాశం ఎలాంటి రంగు ఉండదు. సూర్యకాంతి వాతావరణంలోకి వచ్చినప్పుడు అందులోని నీలి తరంగాలు ఎక్కువగా వ్యాప్తిస్తాయి, కాబట్టి మనకు ఆకాశం నీలిగా అనిపిస్తుంది. ఒక ఎలుగుబంటి చాలా భారీగా అనిపించినా అది చాలా వేగంగా పరిగెత్తగలదు. కొన్ని ఎలుగుబంట్లు గంటకు 50 కిలోమీటర్ల వేగంతో పరిగెత్తగలవు. మనిషి మాత్రం దానికంటే తక్కువ వేగంతో పరిగెడతాడు, కాబట్టి ఎలుగుబంటి నుండి తప్పించుకోవడం చాలా కష్టం. మొసలి ఒక శక్తివంతమైన జంతువు అయినప్పటికీ అది తన నాలుకను బయటకు తీయలేని ప్రత్యేక లక్షణం కలిగి ఉంటుంది. ఎందుకంటే దాని నాలుక దాని నోటి లోపల ఫిక్స్ అయి ఉంటుంది. ఇది దాని ఆహారాన్ని పట్టుకోవడంలో ప్రత్యేకమైన అడాప్టేషన్. తేనె ఎప్పటికీ చెడిపోదు. వేల సంవత్సరాల పాటు నిల్వ ఉంచినా కూడా అది పాడవదు. ఎందుకంటే తేనెలో ఉన్న తక్కువ తేమ మరియు అధిక ఆమ్లత్వం బ్యాక్టీరియాను పెరగకుండా నిరోధిస్తాయి. అందుకే పురాతన ఈజిప్ట్ సమాధులలో కొనుక్కున్న తేనె ఇప్పటికీ తినదగిన స్థితిలో ఉంది. మనం నవ్వినప్పుడు కేవలం 15 కండరాలు మాత్రమే పనిచేస్తాయి, కానీ కోపంగా ఉన్నప్పుడు మాత్రం 40 కంటే ఎక్కువ కండరాలు పనిచేస్తాయి. అంటే నవ్వడం మన శరీరానికి తక్కువ శ్రమతో కూడుకున్న పని. అదే సమయంలో నవ్వు మన మానసిక ఆరోగ్యానికి కూడా చాలా మెరుగుపరుస్తుంది. మనం నిద్రపోతున్నప్పుడు మెదడు పూర్తిగా ఆగిపోదు. ఇది ఇంకా పనిచేస్తూనే ఉంటుంది. ముఖ్యంగా మన జ్ఞాపకాలను సరిచేసి రోజంతా జరిగిన విషయాలను ప్రాసెస్ చేస్తుంది. అందుకే మంచి నిద్ర చాలా అవసరం. మన హృదయం రోజుకు సుమారు 1,00,000 సార్లు కొట్టుకుంటుంది. ఇది మన శరీరంలో రక్తాన్ని పంపిస్తూ ప్రతి భాగానికి ఆక్సిజన్ మరియు పోషకాలు అందిస్తుంది. ఇది ఆగిపోతే మన జీవితం వెంటనే ప్రమాదంలో పడిపోతుంది. ఒక మేఘం చాలా తేలికగా కనిపించినా అది లక్షల కిలోల బరువు కలిగి ఉండొచ్చు, కానీ అది గాలిలో తేలుతుంది. ఎందుకంటే అది చాలా పెద్ద పాత్రలో విస్తరించి ఉంటుంది మరియు గాలి ప్రవాహాలు దాన్ని నిలబెడతాయి. ప్రపంచంలో ప్రతి నిమిషంకి 100 మంది పిల్లలు పుడుతున్నారు. ఇది మన జనాభా ఎంత వేగంగా పెరుగుతుందో చూపిస్తుంది. ప్రతి కొత్త జీవితం ప్రపంచానికి ఒక కొత్త ప్రారంభం. ఎడారి అంటే ఎప్పుడు వేడని అనుకుంటాం, కానీ కొన్ని ఎడారుల్లో రాత్రి వేళల చాలా చల్లగా ఉంటాయి. కొన్ని సందర్భాలలో మంచు కూడా పడుతుంది. ఇది అక్కడి వాతావరణ పరిస్థితుల వల్ల జరుగుతుంది. మనం రాత్రి చూసే నక్షత్రాలు నిజానికి గతంలో వెలిగిన వెలుగులు. కొన్ని నక్షత్రాలు ఇప్పటికే మాయమైపోయినా వాటి వెలుగులు మనకు ఇప్పటికీ కనిపిస్తుంది. ఎందుకంటే వెలుగు మన దగ్గరకు రావడానికి సంవత్సరాలు పడుతుంది. ఒక చిన్న చీమ తన బరువు కంటే 50 రెట్లు ఎక్కువ బరువును మోయగలదు. ఇది దాని శరీర నిర్మాణం వల్ల సాధ్యమవుతుంది. మన శరీరంలో ఉన్న ప్రతి కణంలో DNA అనే అద్భుతమైన సమాచారం నిల్వ ఉంటుంది. ఈ DNAలో మన శరీర నిర్మాణం నుండి మన లక్షణాల వరకు అన్ని వివరాలు కోడ్ రూపంలో ఉంటాయి. ఒక మనిషి DNA మొత్తం సమాచారాన్ని పుస్తకాల రూపంలో రాస్తే వేల సంఖ్యలో పుస్తకాలు అవుతాయి. అంటే మన శరీరం ఒక లైబ్రరీ లాంటిది అని చెప్పవచ్చు. పాములు మనలాగే కళ్ళు ముయ్యలేవు, ఎందుకంటే వాటికి కంటి పలకలు ఉండవు. వాటి కళ్ళపై ఒక పారదర్శక పొర ఉంటుంది. అది ఎప్పుడు కళ్ళను కాపాడుతుంది. అందుకే పాము ఎప్పుడు చూస్తూనే ఉన్నట్లు అనిపిస్తుంది. ఒక ఆక్టోపస్కి 3 హృదయాలు ఉంటాయి. అందులో 2 హృదయాలు గిల్స్కి రక్తాన్ని పంపుతాయి, మరొకటి శరీరానికి పంపుతుంది. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఇది తన రంగును, ఆహారాన్ని కూడా మారుస్తుంది. ఇది దాని రక్షణకు ఉపయోగపడుతుంది. మనం రోజుకు సుమారు 20,000 సార్లు ఊపిరి తీసుకుంటాం. ఇది మనకు తెలియకుండా జరుగుతున్న ఒక నిరంతర ప్రక్రియ. ఆక్సిజన్ లేకపోతే మన శరీర కణాలు కొన్ని నిమిషంలోనే పనిచేయడం ఆపేస్తాయి. గాలి కనిపించదు, కానీ అది లేకుండా జీవితం అసాధ్యం.
మన ప్రతి క్షణం దాని మీదే ఆధారపడి ఉంటాం. ప్రపంచంలోని సముద్రాలు సుమారు 80% ఇంకా పూర్తిగా అన్వేషించబడలేదు. అంటే మనకు తెలియని జీవులు రహస్యాలు ఇంకా చాలా ఉన్నాయి. ఇది భూమిపై ఉన్న పెద్ద మిస్టరీలలో ఒకటి. ఒక మనిషి తన జీవితంలో సుమారు 25 సంవత్సరాలు నిద్రలోనే గడుపుతాడు. ఇది మన జీవితంలో ఒక పెద్ద భాగం, కానీ ఇది శరీరానికి చాలా అవసరం. ఒక ఏనుగు ఒకసారి నీళ్లు తాగితే 10 లీటర్ల వరకు తాగుతుంది. దాని శరీరానికి అవసరమైన నీటిని ఇది ఎక్కువగా తీసుకుంటుంది. ఒక మానవ కన్ను సుమారు 10 మిలియన్ల రంగులను గుర్తించగలదు. అంటే మనం చూస్తున్న ప్రపంచం ఎంత రంగులమయమో అనేది ఊహించండి. ప్రపంచంలో ప్రతి సెకండ్కు ఒక మెరుపు పడుతుంది. ఇది ప్రకృతిలో జరిగే అత్యంత శక్తివంతమైన సంఘటనలో ఒకటి. మనిషి కళ్ళు పుట్టినప్పటి నుండి పెద్దగా మారవు, కానీ ముక్కు, చెవులు మాత్రం జీవితాంతం పెరుగుతూనే ఉంటాయి. ఇది శరీరంలో జరిగే సహజ ప్రక్రియ. డాల్ఫిన్స్ ఒకరికొకరు ప్రత్యేకమైన శబ్దాలతో పిలుస్తాయి. ఇది వాటి తెలివితేటలను చూపిస్తుంది. ప్రపంచంలో మనిషి తర్వాత రెండో తెలివైన జీవి డాల్ఫిన్స్ మాత్రమే. ఒక చెట్టు సంవత్సరానికి లక్షల లీటర్ల ఆక్సిజన్ విడుదల చేస్తుంది. ఇది మన జీవనానికి చాలా ముఖ్యమైనది. మనిషి మెదడు కొన్ని సందర్భాలలో కంప్యూటర్ కంటే వేగంగా పనిచేస్తుంది. ఇది సంక్లిష్టమైన నిర్ణయాలను త్వరగా తీసుకోగలదు. పెంగ్విన్ పక్షులు ఎగరలేవు, కానీ నీటిలో అద్భుతంగా ఈదగలవు. అవి నీటిలో చాలా వేగంగా కదులుతాయి. భూమిపై ఉన్న ప్రతి జీవి ఒకదానితో ఒకటి కనెక్ట్ అయి ఉంటాయి. ఇది ఒక పెద్ద ఎకోసిస్టమ్ లాంటిది. ఒక మనిషి నవ్వు మరో వ్యక్తికి కూడా సులభంగా ఆకట్టుకుంటుంది. ఇది మనిషి భావోద్వేగాల ప్రభావాన్ని చూపిస్తుంది. మనం తినే ఆహారం మన మూడుని ప్రభావితం చేస్తుంది. కొన్ని ఆహారాలు మనకు ఆనందాన్ని ఇస్తాయి. కొన్ని చేపలు నిద్రపోవు, అవి కేవలం విశ్రాంతి తీసుకుంటాయి. ఇది వాటి జీవన విధానంలో భాగం. ఒక బ్లాక్ హోల్లోకి వెళ్తే సమయం నెమ్మదిగా మారుతుంది. మనిషి శరీరంలో ఉన్న అన్ని రక్త కణాలను ఒకటి తర్వాత ఒకటి కలిపితే అవి సుమారు 1,00,000 కిలోమీటర్ల పొడవు వరకు ఉంటాయి. అంటే భూమిని 2 సార్లు చుట్టేయగలంత పెద్ద నెట్వర్క్ మన శరీరంలో ఉంది. ఈ రక్త కణాల ద్వారా ప్రతి క్షణం ఆక్సిజన్, పోషకాలు, హార్మోన్లు మన శరీరంలోని ప్రతి చిన్న కణాన్ని చేరుతాయి. మనకు ఒక చిన్న గాయమైనా త్వరగా మానిపోవడం కూడా ఈ సర్క్యులేషన్ వల్లే జరుగుతుంది. అంటే మన శరీరం లోపల ఒక పూర్తి ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఎప్పుడు పనిచేస్తూనే ఉంటుంది. సాధారణంగా మొక్కలు సూర్యకాంతిని ఉపయోగించుకొని తమ ఆహారం తామే తయారు చేసుకుంటాయి. కానీ కొన్ని ప్రత్యేకమైన మొక్కలు మాంసాహారులుగా మారాయి. ఇవి ఎక్కువగా పోషకాలు లేని నేలలో పెరుగుతాయి. కాబట్టి పురుగులను పట్టుకొని వాటి నుండి అవసరమైన నైట్రోజన్ వంటి పదార్థాలను పొందుతాయి. వీటి ఆకారాలు కూడా చాలా విచిత్రంగా ఉంటాయి. కొన్ని పట్టు వేసేలా, మరికొన్ని జారేలా ఉండి పురుగులను లోపలికి లాగేస్తాయి. ఇది ప్రకృతి అంత స్మార్ట్గా అడాప్ట్ అవుతుందో చూపించే ఒక అద్భుతమైన ఉదాహరణ. ఒక కోడి గుడ్డు పెట్టే ముందు ఆ గుడ్డులో ఉండే జీవం ఎలా అభివృద్ధి చెందాలో చాలా వరకు ముందుగానే నిర్ణయించబడుతుంది. గుడ్డులోని పచ్చ సొన, తెల్ల సొన మరియు షెల్ అన్నీ కూడా ఆ చిన్న జీవం పెరగడానికి అవసరమైన అన్ని పోషకాలను అందిస్తాయి. ఒక చిన్న గుడ్డులో ఒక పూర్తి జీవం ఎదగడానికి కావలసిన అన్ని వనరులు ఉండడం నిజంగా ఆశ్చర్యకరం. మనం ఎక్కడికి కదలకుండా నిలబడి ఉన్నట్టు అనిపించినా వాస్తవానికి మనం భూమితో కలిసి చాలా వేగంగా ప్రయాణిస్తున్నాం. భూమి సూర్యుని చుట్టూ తిరుగుతున్న వేగం గంటకు 1,00,000 కిలోమీటర్ల ఉంటుంది. అలాగే అది తన అక్షంపై కూడా తిరుగుతూ ఉంటుంది. అయినా మనకు అది కదలిక అనిపించకపోవడం చాలా ఆశ్చర్యకరం. కుక్కలు మనిషి భావాలను అర్థం చేసుకునే ప్రత్యేక సామర్థ్యం కలిగిన జంతువులు. మన ముఖంలో వచ్చే చిన్న చిన్న మార్పులను, మన వాయిస్ టోన్ని, మన బాడీ లాంగ్వేజ్ను కూడా అవి గమనిస్తాయి. అందుకే మనం బాధగా ఉన్నప్పుడు కుక్కలు మన దగ్గరకు వచ్చి కూర్చుంటాయి. ఇవి మనిషితో ఒక ఎమోషనల్ కనెక్షన్ ఏర్పరచుకునే అరుదైన జంతువులు. మనిషి కళ్ళు కేవలం ఒక కెమెరా లాగా కాకుండా ఒక సూపర్ కంప్యూటర్ లాగా పనిచేస్తుంది. కాంతి కంటిలోకి వచ్చిన వెంటనే అది సిగ్నల్గా మారి మెదడుకు పంపబడుతుంది. మెదడు ఆ సిగ్నల్ని అర్థం చేసుకొని మనకు ఒక పూర్తి చిత్రం చూపిస్తుంది. ఇది చాలా వేగంగా జరుగుతుంది కాబట్టి మనకు అది సహజంగా అనిపిస్తుంది. నీటిలో శబ్దం గాలిలో కంటే చాలా వేగంగా ప్రయాణిస్తుంది, ఎందుకంటే నీటి అణువులు దగ్గరగా ఉంటాయి. అందువల్ల సముద్రంలో ఉన్న జీవులు చాలా దూరంలో ఉన్న శబ్దాలను కూడా గుర్తించగలవు.
ఇదే కారణంగా కొన్ని తిమింగలాలు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇతర తిమింగలాలతో కమ్యూనికేట్ చేస్తాయి. కొన్ని తాబేళ్లు 100 సంవత్సరాల కంటే ఎక్కువ కాలం జీవించగలవు. ఇవి చాలా నెమ్మదిగా జీవించే జంతువులు, కానీ చాలా స్థిరమైన జీవన విధానాన్ని అనుసరిస్తాయి. వాటి మెటబాలిజం కూడా చాలా స్లోగా ఉంటుంది, కాబట్టి అవి ఎక్కువ కాలం బ్రతుకుతాయి. ప్రపంచంలో అతిపెద్ద జీవి ఒక జంతువు కాదు, అది ఫంగస్ అని తెలిసినప్పుడు చాలా మందికి ఆశ్చర్యం కలుగుతుంది. ఇది అడవిలో నేల కింద చాలా పెద్ద ప్రాంతాన్ని కవర్ చేస్తుంది. బయట కనిపించేది చాలా చిన్న భాగమే, కానీ లోపల అది చాలా పెద్దగా విస్తరించి ఉంటుంది. మనం తాగుతున్న నీరు లక్షల సంవత్సరాల పాతది కావచ్చు అని ఆలోచిస్తే నిజంగా ఆశ్చర్యంగా ఉంటుంది. భూమిపై ఉన్న నీరు ఎప్పటికీ కొత్తగా తయారవ్వదు, అది మళ్ళీ మళ్ళీ రూపం మార్చుకుంటూ ఉంటుంది. వర్షం, నదులు, సముద్రాలు అన్నీ ఈ చక్రంలో భాగమే. ఒక మనిషి తన జీవితంలో సుమారు 3 లక్షల కిలోల ఆహారం తింటాడు. అంటే అది ఎంత పెద్ద పరిణామమో ఊహించండి. ఈ ఆహారం మనకు శక్తిని, ఎదుగుదలను, ఆరోగ్యాన్ని ఇస్తుంది. కానీ మనం తినే ఆహారం నాణ్యత కూడా చాలా ముఖ్యం. మన శరీరంలో నాడీ వ్యవస్థ ద్వారా చిన్న చిన్న ఎలక్ట్రిక్ సిగ్నల్స్ నిరంతరం ప్రయాణిస్తుంటాయి. ఇవి మన ఆలోచనలను, కదలికలను, భావాలను అన్నిటిని నియంత్రిస్తాయి. అంటే మన శరీరం ఒక బయోలాజికల్ ఎలక్ట్రిక్ సిస్టమ్ లాంటిది. నక్కలు చాలా తెలివైన జంతువులు. ఇవి తమ వేటను ముందుగానే ప్లాన్ చేసి పట్టుకుంటాయి. పరిస్థితులకు అనుగుణంగా తమ స్ట్రాటజీని మార్చుకుంటాయి. ఇది వాటి సర్వైవల్ స్కిల్స్ ఎంత బలంగా ఉన్నాయో చూపిస్తాయి. సంగీతం కేవలం వినడం మాత్రమే కాదు, అది మనకు మెదడును కూడా ప్రభావితం చేస్తుంది. కొన్ని పాటలు మనకు ఆనందాన్ని ఇస్తాయి, కొన్ని మనకు బాధను గురిచేస్తాయి. సంగీతం మన భావోద్వేగాలను నియంత్రించే శక్తి కలిగి ఉంది. మన గుండె కొట్టుకునే శబ్దం మనకు వినిపించకపోయినా అది నిజంగా ఒక శక్తివంతమైన రిథంతో పనిచేస్తుంది. గబ్బిలాలు సౌండ్ వేవ్స్ను విడుదల చేసి వాటి ప్రతిధ్వనిని వినడం ద్వారా దారి కనుక్కుంటాయి. దీనిని ఎకో లొకేషన్ అంటారు. ఇది పూర్తిగా చీకటిలో కూడా వాటికి సహాయపడుతుంది. మనం ఉపయోగిస్తున్న ఫోన్ లేదా కంప్యూటర్లో ఎంత స్టోరేజ్ ఉందో చూసి ఆశ్చర్యపోతుంటాం, కానీ మన మెదడు సామర్థ్యం వాటన్నిటికంటే కూడా ఎక్కువగా ఉంటుంది. శాస్త్రవేత్తలు అంచనా ప్రకారం మన మెదడులో లక్షల గిగాబైట్ల సమాచారాన్ని నిల్వ చేయగలదు. మనం చూసే ప్రతి దృశ్యం, వినే ప్రతి శబ్దం, అనుభవించే ప్రతి భావం, ఇవన్నీ మెదడులో ఒక రకంగా నిల్వ అవుతూ ఉంటాయి. కానీ మనం వాటిలో చాలా భాగాన్ని గుర్తు పెట్టుకోలేము, ఎందుకంటే మెదడు అవసరం లేని సమాచారాన్ని ఫిల్టర్ చేస్తుంది. అదే సమయంలో ముఖ్యమైన విషయాలను మాత్రం బలంగా నిల్వ చేస్తుంది. ఇది మన మెదడు ఎంత తెలివిగా పనిచేస్తుందో చూపిస్తుంది. మన శరీరం ఎప్పుడూ ఒక స్థిరమైన ఉష్ణోగ్రతను నిల్వ ఉంచడానికి ప్రయత్నిస్తుంది. బయట వాతావరణం ఎంత వేడి అయినా, ఎంత చల్లగా ఉన్నా మన శరీరం దానిని బ్యాలెన్స్ చేస్తుంది. చెమట పట్టడం, గడ్డ కట్టినట్టు అనిపించడం, ఇవన్నీ మన శరీరం లోపల జరిగే నియంత్రణ ప్రక్రియలే. ఇది లేకపోతే మన శరీరం సరిగ్గా పనిచేయదు. మనం చీకటిలోకి వెళ్ళినప్పుడు మొదట ఏమీ కనిపించదు, కానీ కొన్ని నిమిషాల తర్వాత క్రమంగా చూడగలుగుతాం. ఎందుకంటే మన కళ్ళల్లో ఉన్న ప్రత్యేక కణాలు చీకటికి అలవాటు పడతాయి. ఈ ప్రక్రియను డార్క్ అడాప్టేషన్ అంటారు. ఇది మనకు రాత్రి వేళలో కూడా కొంతవరకు చూడగలిగే శక్తిని ఇస్తుంది. మనం గమనించకపోయినా గాలి మన మీద ఎప్పుడూ ఒత్తిడి పెడుతుంది. భూమి వాతావరణం మన మీద ఒక భారీ బరువును ఉంచుతుంది, కానీ మన శరీరం దానికి అలవాటు పడిపోయింది, కాబట్టి మనకు అది అనిపించదు. ఇది ప్రకృతిలో ఒక చిన్న అద్భుతమైన సమతుల్యత. మన నాడీ వ్యవస్థలో ప్రయాణించే సిగ్నల్స్ చాలా వేగంగా కదులుతాయి. కొన్ని సిగ్నల్స్ సెకండ్కు 100 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి. అందుకే మనం వెంటనే స్పందించగలుగుతాం. ఒక వేడి వస్తువును తాకగానే చేతిని వెంటనే తీసుకోవడం ఇదే కారణం. జంతువులు మనలాగే మాటలతో మాట్లాడకపోయినా తమ భావాలను వ్యక్తపరచడానికి ప్రత్యేక పద్ధతులు ఉపయోగిస్తాయి. కొన్ని జంతువులు చాలా దూరంలో ఉన్న వాటితో కూడా సిగ్నల్స్ పంపగలుగుతాయి. సముద్రం లోతులో ఉన్న ప్రపంచం ఇంకా పూర్తిగా అన్వేషించబడలేదు. ఇక్కడ సూర్యకాంతి చేరదు, చాలా ఎక్కువ ఒత్తిడి ఉంటుంది. అయినప్పటికీ అక్కడ జీవులు జీవిస్తూనే ఉంటాయి. కొన్ని జీవులు స్వయంగా కాంతిని ఉత్పత్తి చేస్తాయి. ఇది బయోల్యూమినిసెన్స్ అనే అద్భుతమైన ప్రక్రియ. మనకు సమయం ఒకే విధంగా కదులుతున్నట్లు అనిపించిన మన అనుభవం ఆధారంగా అది వేగంగా లేదా నెమ్మదిగా అనిపిస్తుంది. ఆనందంగా ఉన్నప్పుడు సమయం వేగంగా గడిచినట్లు అనిపిస్తుంది.